అందరికీ నమస్కారం. నిద్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 1వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు సోమవారము. ఈ రోజు తిథి బహుళ సప్తమి. సాయంత్రం 4:27 వరకు ఉంది. తదుపరి అష్టమి. ఈ రోజు నక్షత్రం మూల నక్షత్రం. రాత్రి 7:08 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. సంతాన విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు కూడా ఉత్సాహంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి. గృహాన కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా కూడా మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతారు. తదుపరి మిథున రాశి. ధన వ్యవహారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు చాలా బాధ కలిగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమైపోతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప మీకు ఏమాత్రం ఫలితం కనబడదు. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. తదుపరి సింహరాశి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు కూడా సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపైన మీరు దృష్టి సారిస్తారు. తదుపరి తులారాశి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కూడా నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాల్ని అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యవహారాలు కూడా మీకు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాలలో రాజీ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి ధనస్సు రాశి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాహన కొనుగోలు ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపార పురోగతి కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు కూడా తీర్చుకుంటారు. సంతాన విద్య విషయాలలో శుభవార్తల్ని అందుకుంటారు. తదుపరి మకర రాశి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. తదుపరి కుంభరాశి. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలు అమలుపరిచి విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో సజావుగా పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తదుపరి మీనరాశి. సమాజంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని మీరు ముందుకు సాగడమే మీకు చాలా మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.